నమస్కారం. ఏదైతే మన గంగ జాతర జరుగుతుందో ఆ వేడుకల్లో భాగంగా ఈసారి వచ్చేసి పోయినసారి జాతర అయితే మనం ఎంతో అద్భుతంగా చేశామో మన కమిటీ తరఫున, అలాగే ఈసారి అదే కమిటీని ఇంకా 2 ఏళ్లు పర్మనెంట్ కమిటీ చేసిన మా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు అమరన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఈసారి జాతర మనకి ప్రత్యేకం అనిపిస్తుంది. పూల వర్షం లాగా వాన వర్షం కురిపించింది. అందులో భాగంగా ఈసారి వచ్చేసి వర్షాల వల్ల ప్రతి ఒక్క చెరువులు కాలువలు అంతా సస్యశ్యామలంగా నీళ్లు పారుతున్నాయి. కాబట్టి ఆ గంగమ్మ ఆశీస్సులు మన పొలంనేరు ప్రజల మీద అలాగే మన రాష్ట్ర ప్రజల మీద ఉండాలనేసి కోరుకుంటూ ఏదైతే 24వ తేదీ శుక్రవారము మధ్యాహ్నము 12 గంటలకి మన గంగమ్మ గుడి నందు ప్రమాణ స్వీకారం ఉంది. దీనికి ముఖ్య అతిథిగా మన నాయకులు అమరన్న గారు విచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి పొలంనేరు నియోజకవర్గంలో ఉండే నాయకులు ప్రజలు దయచేసి గంగమ్మ గుడి కాడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే అక్కడ విచ్చేసి అక్కడ ఈ ప్రమాణ స్వీకారాన్ని ఆస్వాదించి అక్కడే భోజనం చేసుకుని మా అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. పొలంనేరు నియోజకవర్గంలోనే త్రివేణి సంగమం అంటే ఇటు ఆంధ్ర అటు తమిళనాడు కర్ణాటకకి త్రివేణి సంగమం లాంటి పొలంనేరు పట్టణంలో వెలసివిందు ప్రసిద్ధిగాంచిన శ్రీ 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 తిరుపతి గంగమ్మ ఉత్సవాలు ప్రతి ఏటా గత 200 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఎంతో బహిరంగంగా జరుపుకుంటున్నాయి. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం ఏడాది బ్రహ్మాండంగా జరిగింది. ఏడాది మేలో అప్పుడు టైం లేకుండా శ్రీధర్ నాయుడు గారి అధ్యక్షతన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అదే కమిటీని కొనసాగిస్తూ శ్రీధర్ గారు చైర్మన్ గా మిగిలిన కమిటీ సభ్యులంతా కూడా మా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ రోజు ఈ నెల 24వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకి వీళ్ళ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నేత గౌరవనీయులు మాజీ మంత్రులు గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు హాజరు కానున్నారు. కావున పుర ప్రముఖులే కాకుండా పరిసర ప్రాంతాలను ప్రతి ఒక్కరూ ఎవరైతే గంగమ్మ భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఈ కమిటీ అభివృద్ధి కమిటీని ఆశీర్వదించి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆశీర్వదించి ఇటువంటి గుడిని అనేక మనం ఏం కోరుకుంటే అది కోరికలు నెరవేర్చే ఇలవేల్పు మన ఇంటి గంగమ్మ తల్లి మారి ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రతి ఒక్కరూ 24వ తేదీ శుక్రవారము 12 గంటలకి గంగమ్మ దేవస్థానం వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళని ఆశీర్వదించి అక్కడ ప్రసాదాలు స్వీకరించి అలాగే అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విధిగా భావించి దిగ్విజయం చేయాలని పొలంనేరు పుర ప్రజలకు ప్రతి ఒక్కరికి పరిసర ప్రాంతాల ప్రతి ఒక్కరికి కూడా మీరు వచ్చి ఆశీర్వదించి ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రతి ఒక్కరు అందుకోవాలని తెలియజేస్తూ ఇదే మా ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని సవినీయంగా తెలియజేసుకుంటున్నాం.